హే బ్రో, వాట్సప్, దిస్ ఇస్ సర్దార్. బ్రో, లైఫ్లో ఎవరైనా సరే ఒక మనిషికి నిజమైన దుఃఖం ఏంటి, ప్లీజ్ నా ఈ వీడియోకి కామెంట్ చేయండి, నేను కూడా తెలుసుకుంటాను. బ్రో, నా వరకు మనిషికి నిజమైన దుఃఖం ఏంటి అంటే ఒక పర్సన్ని, ఒక మనిషిని, అబ్బాయి అయితే అమ్మాయి, అమ్మాయి అయితే అబ్బాయి, లవ్ చేసిన తర్వాత, బ్రేకప్ అయిన తర్వాత, ఫ్రెండ్షిప్ అయినా కావచ్చు, కొంతమందిని మనం పోగొట్టుకుంటాం లైఫ్లో. వాళ్ళ జ్ఞాపకాలు, ఆ మెమోరీస్ లైఫ్ లాంగ్, వాళ్ళు లేకుండా మనం లైఫ్ లాంగ్ క్యారీ చేస్తూ ఉంటాం. పలానా వాళ్ళు గుర్తొచ్చినప్పుడు మన మనస్సు నిజంగా చాలా దుఃఖంగా అనిపిస్తుంది. అయ్యో, వాళ్ళని ఎందుకు కోల్పోయామని చెప్పేసి. బ్రో, ఎవరైనా సరే లవ్లో ఉన్నప్పుడు ఏదైనా సరే, ఏ వస్తువు అయినా, ప్రాపర్టీ అయినా, మనిషి అయినా, ఫ్రెండ్ అయినా, ఎవరైనా సరే వాళ్ళు ఉన్నప్పుడే వాళ్ళకి వాల్యూ ఇవ్వండి. వాళ్ళ లవ్ని మీ లైఫ్ లాంగ్ క్యారీ చేయడానికి ట్రై చేయండి. వాళ్ళు ఉంటారులే, అలా పడి చేస్తారులే అని ఎప్పుడు రెక్లెస్గా ఉండొద్దు. ఉన్నప్పుడే బంధాలని గట్టిగా స్ట్రాంగ్గా చేసుకోండి. అస్సలు వదులుకోవద్దు. నిజంగా నువ్వు ఒకరిని లవ్ చేస్తూ ఉంటే ఎప్పుడు వదులుకోవద్దు. జీవితం, దేవుడిచ్చిన ఈ జీవితం ఒకే ఒక జీవితం. నిజంగా లవ్ చేస్తే చిన్న చిన్న మనస్పర్ధలు వస్తూ ఉంటాయి, పోతూ ఉంటాయి. కానీ బ్రేకప్ చేసుకోవద్దు. ఒక్కసారి బ్రేకప్ చేసుకున్న తర్వాత సినిమాలో లాగా హీరో హీరోయిన్ని కలిసినట్టు, హీరోయిన్ హీరోయిన్ని కలిసినట్టు ఎండ్లో అలా ఎప్పుడు జరగదు. ఇది జీవితం, మళ్ళీ రారు. ఒక్కసారి ఏదైనా సరే, వస్తువు అయినా, ప్రాపర్టీ అయినా, రెస్పెక్ట్ అయినా, మనిషి అయినా, ఒక్కసారి నువ్వు పోగొట్టుకున్నావా, గాన్. మళ్ళీ అది నీకు తిరిగి రాదు, గుర్తుపెట్టుకో. ఉన్నప్పుడే బంధాన్ని గట్టిగా ఎలా అయినా సరే సక్సెస్ఫుల్గా ఆ రిలేషన్షిప్ని క్యారీ ఫార్వర్డ్ చేయి లైఫ్ లాంగ్. ఒక ఫ్రెండ్గా అయినా సరే, ఏదైనా సరే, ఒకే ఒక జీవితం బ్రో. రిలేషన్షిప్స్ బ్రేక్ చేయొద్దు. ఎవరైనా సరే వాడుకోవద్దు, మనుషుల్ని వాడుకోవద్దు. నా అంతవరకు ఒక మనిషికి నిజమైన దుఃఖం ఏంటంటే కొంతమందిని గుర్తు చేసుకుంటూ, వాళ్ళ జ్ఞాపకాలని క్యారీ ఫార్వర్డ్ చేసుకుంటూ జీవితం మొత్తం దుఃఖంగా బ్రతకడం అనేది నిజమైన మనిషి మనస్సుకి చాలా పెద్ద దుఃఖం. బ్రో, ఈ వీడియో నచ్చితే షేర్ చేయి, ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.